నల్గొండ జిల్లాలో సీసీ రోడ్లు గ్రామ పంచాయతీ కార్యాలయాలు శంకుస్థాపన చేశారు నకరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం. నకరేకల్ మండలంలోని తాటికల్ నరసింహాపురం, మర్రూర్, మొదినిగూడెం గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాల్వల శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నకరేకల్ మండలంలో తాటికల్లు, నరసింహపురం, మర్రూరు, మోదనగూడెం, పొల్లవాపురం గ్రామాలలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు గ్రామ పంచాయతీలకు ఫౌండేషన్ స్టోన్స్ వేయటం జరిగింది. దాదాపుగా ఈ గ్రామాలలో గడిచిన 5 సంవత్సరాల్లో అభివృద్ధికి వివక్షత చూపబడ్డాయి, అభివృద్ధికి దూరంగా ఉంచబడ్డాయి. సర్పంచులు గడిచిన ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అభివృద్ధికి సహకరించకపోవటం మూలంగా ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ జిల్లా మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, వారు గతంలో నిర్లక్ష్యం చేయబడినటువంటి గ్రామాలు, నిర్లక్ష్యం చేయబడినటువంటి పనులు వేగంగా పూర్తి చేయాలి, ప్రజల సౌకర్యార్థం ప్రజల అవసరాన్ని తీర్చాలనేటువంటి 10 కోట్లు ఇచ్చేటువంటి దాంట్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాదాపు తాటికల్లో గ్రామ పంచాయతీతో పాటు మండల పరిషత్ నిధులు, నేను పెట్టినటువంటి 5 లక్షల నిధులు, ఇవన్నిటికి ఫౌండేషన్ స్టోన్స్. నరసింహాపురంలో కూడా ఎంపీపీ గారి నిధులు, ఇటు స్పెషల్ డెవలప్మెంట్ నిధులు, గ్రామ పంచాయతీకి ఫౌండేషన్. ఇక్కడ కూడా 2 సీసీ డ్రైన్స్ కు ఫౌండేషన్ స్టోన్స్ వేయటం జరిగింది. అట్లాగే మోదునుగూడెము, వలవాపురంలో కూడా సీసీ రోడ్లకు ఫౌండేషన్ వేయటం జరిగింది. వీటితో పాటుగా తాటికల్లు గ్రామ ఫౌండేషన్ చేసినాక నేను గౌరవ ఎంపీపీ గారు, గౌరవ ఆ గ్రామ పంచాయతీ ఎంపీటీసీ, సర్పంచులు పిల్లలతో పాటు స్కూల్లో ఫెయిర్ కార్యక్రమంలో, ప్రార్థన కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్న తర్వాత స్కూలు మండలంలోనే హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్నటువంటి 2వ ప్లేస్లో ఉన్నది. వాళ్ళ స్కూల్ను స్ట్రెంత్ను పెంచుతాము, మాకు కొన్ని సౌకర్యాలు కావాలంటే ఆ స్కూలు కాంపౌండ్ వాల్ పారిగోడకు, వాటర్ ట్యాంకు, టాయిలెట్స్కు అక్కడ డౌన్లో ఉన్నది కాబట్టి కొంత దాన్ని హైట్ లేపడానికి, భరంతి నింపడానికి గాను 15 లక్షల రూపాయలు ఈ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి దానికి ప్రకటించడం జరిగింది. మొత్తంగా ఈ